మన దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు. ఆ టోపీ పెట్టు, అల్లా మీద ఒట్టే, ఇది దమ్ముంటే. మన అంటే హిందువులని ఎంత చులకనైందో నేను ఇంకా చూపుతా. ఎన్ఆర్ఐలను పట్టించుకోలే, చెరుకు రైతులను పట్టించుకోలే, పసుపు రైతులను పట్టించుకోలే. ఎవడైనా 3-4 పనులు చేసి నేను 10 పనులు చేస్తా అంటే, లేదా 10 పనులు చేసిన 5 పనులు చేస్తా అంటే నమ్ముతారు. కానీ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క యాది పెట్టుకునే పని కూడా చేయలేదు కాంగ్రెస్ అభ్యర్థి గారు. ఇవాళ ఇక బీఆర్ఎస్ అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే సమయం లేదు, మనకు ముందే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక 3 ఎంపీ అభ్యర్థులు మీ ముందర ఉన్నారన్నా, ఎవరు ఎట్లా పనిచేసిండ్రు, ఎవరు వాగ్దానాలు నెరవేర్చుకున్నారు, ఇవన్నీ కూడా మీ ముందర ఉన్నాయి. ఏ ఒక్క భూ కబ్జా చేయలేదు మేము, ఎవరిని బెదిరియలేదు మేము, ఏ అవినీతి చేయలేదు మేము. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల పనితీరు మీరు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేయాల్సిందని కోరుతుంటూ, నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, చంద్రయాన్, మంగళయాన్ మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అధినేతలందరూ వచ్చి ఇవాళ మోడీ బాస్ అంటారు. అటువంటి మనకి ప్రపంచంలోనే కరోనా వచ్చి, మహమ్మారి వచ్చి ప్రపంచం కింద మీద అవుతున్న సమయంలో ప్రతి ఒక్క భారతీయుడికి వ్యాక్సిన్ ఇచ్చి కాపాడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ. అదే రకంగా మన దేశంలోనే కాదు, పేద దేశాలను ఆదుకున్నాడు. ఆదర్శవంతమైన నాయకుడిగా నిలిచి ప్రజాదరణ కలిగిన నాయకుడిగా కీర్తింపబడుతా ఉన్నాడు ఇలా ప్రపంచంలో. అటువంటి నాయకుడు ఎన్నిక జరుగుతా ఉంది. ఇవాళ ఇవన్నీ పక్కన పెట్టి హిందూ ముస్లిం బాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కూడా మొత్తం అందరి ఆస్తులు అమ్మేసి ముస్లింలకు ఇస్తారట. ఇప్పుడు నేను చెప్తా, సెక్యులర్ ఎవరో తెలుస్తుంది, హిందీలో చెప్తా సాఫీ సుनते सर। ये कांग्रेस का मैनिफेस्टो देखकर आज हर एक हिंदुस्तानी इनसिक्योर फील हो रहा है। जैसे इमरजेंसी में फील हो रहा था इनसिक्योर, आज ऐसी फील हो रहा है, हर हिंदू फील हो रहा है।